శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు దానికేమో మరి దానికేమో craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు ఎవరండి? ఎవరు రావు గారు గిట్ట? ఎవరు రావు అంటే ఎవరండి? ఎవరు మీరే ఏంటండి? ఎవరో పెళ్ళి అయిపోయినా ఆ శ్రీ అయినాన్ని పట్టుకొచ్చి మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి తిప్పుకుంటారట. ఎవరు అడుగుతుందా? పెద్ద వయసులో ఉన్నాయా? నిప్పు తొక్కున కోతులాగా గంతులేస్తున్నావు, మొదలు కూర్చో. నిప్పు తొక్కున కోతులా కనిపిస్తున్నానా మీకు? ఏంటండి ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పుడు వ్యవహారాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతనిగా పెళ్ళయింది, మీ అమ్మాయిగా పెళ్ళి కాలేదు. పెళ్ళైన పట్టుకొచ్చి బాయ్ ఫ్రెండ్ అదని చెప్పుకోవడం పద్ధతి కాదు. నేను చెప్తున్నా వినండి. సరే కూర్చుంటా. అసలు ఏంటి మీ సమస్య? సమస్య అంటారేంటండి? కొంపలు అంటుకునే సమస్య. ఇప్పుడు ఆ శ్రీ అని ఆయన ఉన్నాడు కదా, ఆయనకి శ్రీలు అనే ఒక భార్య ఉంది. ఆయనకి వదిలి గారు ఉన్నారు, బామ్మర్ది ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, బంధుగారు జాస్తిగా ఉన్నారు. ఏమండి అలాంటి పరువుగా పొరల్ని పట్టుకొచ్చి మీరు మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం పద్ధతి కాదు. ఏమండి మీరేం మాట్లాడుతున్నారు? ఆ అబ్బాయి మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్. అంటే మీరు అలా ఫిక్స్ అయిపోయారా? మీరు ఫిక్స్ అయిపోయారా అన్నాను. నేనేమిటో తెలుసుకుంటాను. ఊరుకుంటానా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడే వెళ్తున్నా. ఏమిటండి ఇది? మొన్నేమో ఆ అమ్మాయి ఎవరో ఫ్రీ అన్నారు, తర్వాత ఎవరో డింపుల్ అంట. అలా అనగానే చెప్తున్నారు మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని. సిగ్గులు ఎక్కడ చెప్తున్నాడు ఆయన? వాళ్ళని తేల్చేస్తా. ఏమనుకుంటున్నాడు అసలు? ఏమిటి ఇది? ఈ ఫిగర్ ఏంటి? ఆ ఫిగర్ కన్నా చాలా బాగుంది. ఈ శ్రీ అనేవాడు ఫిగర్ల మీద ఫిగర్లు పట్టేస్తున్నాడు. నాకే ఈర్షిగా ఉంది. నీ పేరు డింపుల్ అన్నా? నేను రావడం వేరే అంబిషన్ వచ్చాను, కానీ నిన్ను చూసిన తర్వాత కొంత ఇంటరాక్ట్ అవుదామని. ఇంటరాక్ట్ ఈ ఫిగరు ఆ ఫిగర్ కన్నా సూపర్గా ఉంది. ఈ శ్రీ అనేవాడి సుడి ఏంటో కానీ ఫిగర్ల మీద ఫిగర్లు పడిపోతున్నారు. చూస్తుంటే మాకే ఈర్ష్యగా ఉంది. ఇప్పుడు నా గేజు పర్మిట్ చేయదు, కానీ ఇదే 1983లో అయ్యి ఉంటే तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు? నా పర్మిషన్ లేకుండా మీ డ్రీమ్స్ లో నాతో పాటు డాన్స్ చేస్తున్నారు. అసలు ఏంటిది? దీన్నేమ్మా కర్మేచ అంటారు. ఏం లేదమ్మా, ఇప్పుడు 1983లో మేము బాగా యంగ్. ఆ జ్ఞాపకాలు అలా వెంటాడుతూ ఉన్నాయన్నమాట. ఆ ఎఫెక్టే ఇది. అవునమ్మా? ఏమిటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు శ్రీ అనే ఆయన పెళ్ళయ్యి భార్య ఉన్నవాడు, వాళ్ళకు పెద్ద కుటుంబం ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఏదో ప్రియ అన్నది. తర్వాత ఇప్పుడు ఏదో డింపుల్ అని చెప్పేసి ఏంటి ఇది రెండో కూడా? ఏమన్నా బాగుందా నీకు? ఆయన పద్ధతి కాదు వాడు. పిలువు, అతను పిలువు. ఏమిటి తెలిసేస్తా. పిలువు. ఆయన ఇంట్లో లేరండి. కుదరదమ్మా, పిలవాల్సిందే. ఇప్పుడు బయటకు మీ నాన్న చెప్పాడమ్మా. మీ నాన్న పిలువమ్మా. శ్రీ ఏంటి ఏమండి శ్రీవారు? ఏమండి నన్ను గుర్తుపట్టలేదా మీరు? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ద గ్రేట్ వంకర శాస్త్రి ఇక్కడ ఉన్నారండి. వంకర శాస్త్రి గుర్తుపట్టలేదా మీరు? వంకరండి, వంకర. నాకు ఏ వంకర టింకర వంకర శంకర ఎవ్వరు తెలియదండి నాకు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. చూడమ్మా, నీకు సంగతి తెలుసా?
గతంలో ఫ్రీ అని నీలంటమ్మాయే మొన్న వచ్చింది, ఆవిడ ఫేస్ చేశాం. ఇప్పుడు ఎవరు ఈ డింపుడు చెప్పండి సార్, ఎవరు ఈ డింపుడు? ఏమండి ఇప్పుడు ఇంతకుముందే మీ వదిన గారు వచ్చి వెళ్ళారు. వదిన గారండి, వదిన గారు ఎవరండి బాబు? వదిన గారు తెలియదా? సరే వదిన గారు తెలియదు, మీ బావమరిది కూడా వచ్చి చూసి వెళ్ళాడు. బాబా మరిదా వాడెవడండి? బావమరిది కూడా తెలియదా? ఏమిటండి ఇది? ఏమండి ఇది మాత్రం నేను ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. ఈ గొడవంతా మేము బయట పెట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళకపోతే నీకు కూడా అడల్ట్ వీక్నెస్ ఉన్నట్టుంది. శ్రీ గారు, ఇప్పుడు నేనేదో ఆవేశపడ్డాను అంటే దానికి ఒక అర్థం ఉంది. మీరేలాంటి చేయడంలో కూడా అర్థం ఉండాలి కదండి. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు కొంచెం నాలుగు రోజులు కొంచెం ముందుగానే చెప్పుకుంటే నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమ్మా అక్షయ, నువ్వు కూడా దగ్గరే ఉన్నావు కదా, మీ అన్నయ్య దగ్గర ఉండి ఏమిటిది? ఎవరైనా మీరు నా పేరు అక్షయ కాదు. పేరు అక్షయ్ కదా, అక్షరట. ఏమిటమ్మా పలసగా ఆడుతున్నావా? నీకు అక్షరాభ్యాసం చేయించిన పంతుల్ని గుర్తుపట్టలేదా? నాకైతే గుర్తులేదు అసలు. మీరెవరో నాకు తెలియదు. గుర్తులేదంటారు. కూల్ 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 కూల్. మీ ఇద్దరికి ముందే తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. ఈ రావు గారు ఎక్కడండి రావు గారు? టీ తాగా టీ తాగిన తర్వాత నాన్న పొద్దున్న నుంచి ఆ పంతులు ఎంత ఇరిటేట్ చేస్తున్నాడు. ముందు తన ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టండి. సరే అమ్మా, అతని సంగతి నేను చూసుకుంటాను. పంతులు గారు ఇటు రండి. వస్తున్నా. రావు గారు ఏ మాట కాబట్టి చెప్పు. మీ అమ్మాయి ఉందో చూశారు? కొందనపు బొమ్మ. ఏమండి ఆ మాట ఒప్పుకుంటారా మీరు? ఆ విషయంలో నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. మీరు వచ్చిన పని అయిందిగా, ఇక దయచేయండి. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన